అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. వైట్ హౌస్ వెలుపల విధుల్లో ఉన్న సీక్రెట్ సర్వీస్ సిబ్బందిపై ఒక దుండగుడు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు మృతి చెందాడు. అతడి సమీపంలో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లోనే ఉండటంతో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. అమెరికా అధ్యక్ష కార్యాలయం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. ఒక గుర్తు తెలియని వ్యక్తి వైట్ హౌస్ కాంప్లెక్స్ వెలుపల ఉన్న ఒక సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు నిందితుడిపై ఎదురు కాల్పులకు దిగాయి. ఈ క్రమంలో నిందితుడితో పాటు అతడికి సమీపంలో ఉన్న ఓ పౌరుడికి కూడా బుల్లెట్లు తగిలాయి. వారిద్దరిని ఆసుపత్రికి తరలించగా నిందితుడు మరణించినట్లు వైట్ హౌస్ అధికారి చెప్పారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనలో 15 నుంచి 32 కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. అయితే సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు.